బరాబరి మోసమే అని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ బరాబరి మోసమే. చెప్పింది 15,000 ఇస్తామంటున్నది 12,000 అని చెప్పి హామీ తుంగలో తొక్కిన కాంగ్రెస్ రైతు భరోసాకు దోకా. కొండంత రాగం తీసి రేవంత్ సర్కార్ కోతలు కొర్రీలు. ఎన్నికల ముందు ఎకరానికి 15,000 ఇస్తామని ప్రచారం. తమదే గ్యారంటీ అని చెప్పుకున్న ఖర్గే, రాహుల్, ప్రియాంక. వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో అదే హామీ. ఏడాది కాలయాపన, వానాకాలం భరోసా కూడా ఎగవేత. ఇప్పుడు అసలు విషయం బయటపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. పంట సీజన్కు 6,000 మాత్రమే ఇవ్వగలమంటూ ప్రకటన. అది కూడా సాగు యోగ్యమైన భూమికే ఇస్తామన్న సీఎం. సాగు యోగ్య భూమి అంటే ఏమిటో స్పష్టత ఇవ్వని సర్కార్. రుణమాఫీ, బోనస్ అనుభవాలతో బొంబేలెత్తుతున్న రైతన్నలు. గిది ఇవాళ అప్పుడు ఇచ్చిన హామీలు, ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు క్లియర్ కట్గా ఈ ప్రభుత్వం నుంచి కనిపిస్తూ ఉంది. రైతు భరోసాకి దోకా పెట్టే విధంగా, రైతులని ఆగం చేసే విధంగా. వాళ్ళ కేసీఆర్కి 10,000 ఇచ్చినాడు, మేము 2,000 పెంచిస్తున్నాం, 12,000 ఇస్తున్నాం అని చెప్పి మీడియా ముంగట ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం, మన ముఖ్యమంత్రి ఇవ్వడం చూస్తున్నాం. సో భూమి లేని వారికి 12,000 సాయం అంటూ 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా 12,000 అంటూ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి కొన్ని వాక్యాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ రైతన్నకి రేవంత్ సర్కార్ దగా, నమ్మించి నట్టెట్టముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం, మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అంటూ ఒకసారి ప్రతిపక్షం నుంచి ఒకసారి వాయిస్ తీసుకుందాం. బీఆర్ఎస్ నాయకులు సతీష్ మనకి లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ప్రతిపక్షం నుంచి వాళ్ళ వాయిస్ ఏంది, ఈ అంశం పైన అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇలా చెప్పిన మాట, చేస్తున్న పనులు పొంతన లేకుండా పోయినాయి. అప్పుడు ఇచ్చిన హామీలకి, ఇప్పుడు చేస్తున్న పనులకి ఒకసారి ప్రతిపక్ష నాయకుని అది అందుబాటులో తీసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఎట్లా చూస్తారు ఇవాళ 15,000 నుంచి 12,000 కుదించింది రైతు భరోసా? ప్రతిపక్షం నుంచి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మేము చాలా ఈ గత ఏడాది కాలంలో ఎన్నో కొన్ని వందల వేల సార్లు అడగడం జరిగింది. ఏదైతే ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా, ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా, దొంగ మాటలు చెప్తిరి. కేసీఆర్ మీకు 10 లక్షలు ఇచ్చిండు, మేము 12 లక్షలు, మేము 15 లక్షలు ఇస్తామని అంటారు. పంటకు 7,500 చొప్పున ఇస్తామంటారు. భూమి ఉన్నోనికి ఇస్తాం, భూమి లేనోనికి ఇస్తాం, కౌలు చేసుకుంటే వాళ్ళకి ఇస్తామంటారు. అంటే రకరకాలుగా దొంగ మాటలు చెప్పి ఈ రోజు ప్రభుత్వంలో గద్దెనెక్కి ఇవాళ రైతాంగాన్ని మోసం చేస్తుర్రు. ఇది జరుగుతా ఉంది. ఇప్పుడు ఏ విషయంలో కూడా, ప్రతి ఒక్క విషయంలో, ఇది ఒకటేనే కాదు, ఉద్యోగాల విషయంలో కానీ, ఇంకొక విషయంలో కానీ, దళిత బంధు విషయంలో కానీ, రైతుల రుణమాఫీ విషయంలో కానీ, వృద్ధుల పింఛన్ల విషయంలో కానీ, ఏదైతే కేసీఆర్ గారు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తాను దొంగ మాటలు చెప్పిరు. మేము 1,00,000 ఉద్యోగాలు ఇస్తే మేము 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని దొంగ మాటలు చెప్పిరు. అంటే ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో, ఇప్పుడు పెన్షన్ల విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కలిబొల్లి మాటలు చెప్పి ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిరు. ఈ రోజు నిన్న మరి ఇది ఏదైతే ఇప్పుడు కనీసం విలువలతో బ్రతకాలండి ప్రతి ఒక్కరు కూడా. విలువలు లేకుండా ఒక అప్పుడు గతంలో ఎలక్షన్స్ లో మేము 15,000 ఇస్తామని చెప్పి మాటలు మాట్లాడి ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి సీట్ లో కూర్చొని ఇట్లాంటి అబద్ధపు మాటలు మాట్లాడితే మనం ఎవరికి చెప్తాం? ఇక రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి గారే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక తండ్రి స్థానంలో, ఒక పెద్ద మనిషి పెద్ద స్థానంలో కూర్చున్న వ్యక్తి. అలాంటి పెద్ద మనిషి అబద్ధం ఆడితే ప్రజలు ఎక్కడికి పోయి చెప్పుకోవాలా, ఎవరికి గోస విలమించుకోవాలా? సో ఈ విధంగా ఇంకోటి ఇందులో మన తప్పు కూడా ఉందండి. మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేస్తూనే ఉంటారు. గతంలో కేసీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, మోసపోకండి, ఆగం కాకండి, ఆగమైతే మోసపోతామని చెప్పి గత ఎలక్షన్స్ లో కేసీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. అయినా కూడా మనం అదైతేమో ఇదైతేమో అని చెప్పి వాళ్ళ దొంగ మాటలు విని మనం మోసపోయినాం, ఇలా గోసపడుతున్నాం. అలాంటి పరిస్థితులు రోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. రైతులను ఎన్ని విధాలుగా మోసం చేయాలో అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడే కాదండి, గత 70-75 నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలని, తెలంగాణ రైతాంగాన్ని నీళ్ల విషయంలో కానీ, లేకపోతే కరెంటు విషయంలో కానీ, లేకపోతే ఎరువుల విషయంలో కానీ ఇంకా అనేక విధాలుగా మోసం చేస్తూనే ఉన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి హయాంలో 24 గంటల కరెంటు వచ్చుండే, 24 గంటల నీళ్లు ఉంటుండే, సకాలంలో విత్తనాలు వస్తుండే, ఎన్నో విధాలుగా రైతాంగానికి అందించిన గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారు. ఆ గత 10 ఏళ్ల కాలంలో ఏ రైతు కూడా, రైతులు ఎంత ఆనందంగా పిల్లలతో, మనవరాళ్లతో ఎంత ఆనందంగా గడిపిన రోజులు మనం చూసినాం. ఎంత అద్భుతమైన పంటలు పండించిన రోజులు చూసినాం. మనం ఎక్కడ కూడా చూసినాం. మీరు డ్రోన్ షాట్స్, మనం గత 10 ఏళ్ల కాలంలో చూసిన మీరు తీసిన డ్రోన్ షాట్స్ అన్ని రీసెర్చ్ చేయండి. ఎక్కడ చూసినా కూడా పచ్చదనం, పచ్చని పైరులు, నీళ్లు,
పొంగు పొన్నుతున్న వాగులు, చేపలు, ఓ ఎంత ఎంత అద్భుతంగా అందంగా కనబడింది ఈ రోజు తెలంగాణ. ఆ రోజు ఈ రోజు కనీసం రోడ్ల పైన పోతా ఉంటే కనీసం మొక్కలకు నీళ్లు పోసే నాదులు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆగమైపోయింది. రైతాంగాన్ని మొత్తానికి పూర్తిగా మోసం చేసిర్రు. ఈ రోజు ఖచ్చితంగా బహిరంగంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఈ రోజు రేపటి ఇప్పుడు ఈ మంత్రులకు కానీ ఈ కాంగ్రెస్ నాయకులకు కానీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి టీవీ డిబేట్లలో కానీ ప్రెస్ మీట్లలో మాట్లాడతారండి? మీ నోటితోనే చెప్పారు కదా, 15,000 ఇస్తామని చెప్పేసి. ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి మీ డంబాకోరు మాటలు, దొంగ మాటలు చెప్పి ఎవరిని మోసం చేస్తారు? ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు? ఈ రోజు తెలంగాణ రైతాంగం, మీరు కూడా తెలంగాణ బిడ్డలే కదా, తెలంగాణ బిడ్డలు తెలంగాణ మంత్రులుగా ఏదైతే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష మీకు ఈ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే మీరు ఈ రోజు దొంగ మాటలు చెప్పి మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. సరే అయ్యారు, ఏదో మా కర్మానికని అయితే కనీసం మరి ఈ రోజు తెలంగాణ బిడ్డలు కూడా మీరే కదా. మరి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు ఢిల్లీకి గులాంగిరి చేస్తా ఉన్నారు? మీ కాంట్రాక్ట్ బడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి పైసలు ఉంటాయి, లేకపోతే బడా అదానీలకు అంబానీలకు పైసలు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి, లేకపోతే ఢిల్లీకి పైసలు పంపడానికి డబ్బులు ఉంటాయి. కానీ రైతుల రుణమాఫీకి డబ్బులు ఉన్నాయి, రైతు భరోసా ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. వానాకాలం పంట పైసలు ఏదైనా కొట్రి ఎప్పుడు ఇస్తారండి చెప్పురు? ప్రతి ఒక్కటి కూడా కమిటీలు వేయడం, కాలయాపనలు చేయడం. ఇప్పుడు ఇక్కడ వానాకాలం పంట గురించి కానీ గతంలో చేసిన 5,000 గురించి కానీ ఇవేం మాట్లాడతలేరు. ఇప్పుడు మేము ఇవ్వదలుచుకున్నది 6,000 మాత్రమే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అని మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ 10,000 నుంచి మేము 2,000 పెంచినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు 10 లక్షలు అయిందా బిచ్చం వేసినట్టు? మేము 15 లక్షలు ఇస్తామన్నా కానీ పగడబాలు మాటలు మాట్లాడినా ఎవరు మాట్లాడారండి? రేవంత్ రెడ్డి గారు కాదా? 15,000 మంత్రులు కాదా? ప్రతి ఒక్క సభలో తెలంగాణ అంతా తిరుగుతూ, తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ గుళ్ళ మీద గోపురాల మీద ఓట్లేసి మేము గెలిస్తే మీకు న్యాయం జరుగుతుంది, మేము రైతుల పక్షాన ఉంటాం, మేము రైతుల పక్షాన కొట్లాడతాం, మీకు ఎన్ని విధాలుగా ఏ వసతులు కావాలంటే ఆ వసతులు ఇస్తాం, మీ దయ, మీ దండం, మీ కాల్మొక్తం, మీ బాంఛన అని చెప్పి దొంగ మాటలు చెప్పి ఇలా రైతులను మోసం చేసిరు. ఎంత దారుణంగా ఇలా మేము చెప్పడం కాదండి, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పడం కాదు. మీరు ప్రజలు ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి, ప్రజలందరూ విద్యావంతులు. ఇలా ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా ఆటో నడుపుకునే అన్నలు కానీ ఊళ్ళలో ఉన్న పొలం చేసుకున్న వాళ్ళకు కానీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, వాళ్ళందరూ చూస్తా ఉన్నారు. గతంలో ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అనే విషయం ప్రతి ఒక్కటి కూడా అందరు చూస్తా ఉన్నారు, అందరు గమనిస్తా ఉన్నారు. ఈ రోజు మోసపోయినాం మనము అని తేటతెల్లం అయిపోయింది. కేవలం కేసీఆర్ గారి హయాంలోనే మనం బాగుపడ్డాం, మనకు మంచి అన్ని వసతులు దొరికినాయి. ఈ రోజు ఈ కాంగ్రెస్ మాటలు విని మోసపోయినాం. ఇది ఒక్క విషయమే కాదు. ఇప్పుడు దళితుల విషయం, దళిత బంధు ఎందుకు 10 లక్షలు? ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు, తెలంగాణ వచ్చినాక 10 లక్షలు అయింది, మేము 12 లక్షలు ఇస్తామని గొప్ప మాటలు చెప్పారు. ఏది 12 లక్షలు? ఇప్పటి వరకు ఇచ్చిరా? ఇప్పటి వరకు ఏడాది అయింది. వృద్ధులు పాపం రోడ్ల దర్వాజా కాడ కూర్చొని వెయిట్ చేస్తున్నాయా? ముఖ్యమంత్రి ఆయనవా రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్నడు పెన్షన్లు వేస్తావా? 2,000 నుంచి 4,000 వస్తాయలాంటివి, ఆ 4,000 ఎన్నడు ఇస్తావా అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నారు. ఏడాది అయింది. నువ్వు ఎంత కొట్టినట్టు వృద్ధులకు పెన్షన్లు? పెరిగిన పెన్షన్లు ఏడాది అంటే 12,000 24,000 వృద్ధులకు పెన్షన్లు ఎగ్గొట్టినట్టే కదా. దళిత బంధు 12 లక్షలు ఇస్తాను, ఎంతమందికి దళిత బంధు ఇచ్చినావు? ఇప్పుడు హామీ ఇచ్చిన పేరిట రైతులకి 3,000 ఎగ్గొట్టినట్టే, మీరు అన్నట్టు పింఛన్లకి 2,000 ఎగ్గొట్టినట్టే, కళ్యాణ లక్ష్మితో. సో ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎందుకు ఇచ్చిన హామీల గురించి ప్రభుత్వం మాట్లాడట్లేదన్న? మీరు ప్రతి ఒక్క విషయం గమనించాల. ప్రతి ఒక్క ప్రెస్ మీట్లలో వీళ్ళందరూ వెనకాల బ్యానర్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. గృహలక్ష్మి, ఆ లక్ష్మి, ఇది ఇస్తున్నాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి ఒక రౌండ్ ఒక బ్యానర్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. దానిలో ఏమని ఉంటుంది క్లియర్ గా? గతంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ చెప్పారు, ఇంటింటికి 2 లక్షలు ఇస్తాం అన్నారు. మా పథకాలన్నీ సంవత్సరానికి ఇంటింటికి 2 లక్షలు చేరితే అంటారు. ఇంటింటికి 2 లక్షలు, దేవుడికి 2,000 కూడా చేరని పరిస్థితిలో ఉన్నారు కదా ఈ రోజు తెలంగాణ ప్రజలు. ఇంత దారుణంగా మోసం చేయాల్సిన పరిస్థితి ఎందుకు? మేము చెప్తున్నాము, నీకు చేత కాకపోతే, నిజంగా నీకు చేత కాకపోతే బయటికి రా, క్షమాపణ చెప్పు, బహిరంగ క్షమాపణ చెప్పు. అయ్యా నాతో కాదయ్యా, నేను ఏదో అనుకున్నా, నాకు సాధన అయితే లేదు, నేను చేయలేని పరిస్థితిలో ఉన్నా. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు జర దండం పెడతా, మీరే ఆదుకోండి తెలంగాణని, మళ్ళీ మీరే కాపాడినాను బహిరంగంగా చెప్పు. అన్ని నిధులు వస్తాయి. ఇలా నిధులు లేవంటారు, ఇంకోటి అంటారు, లేకపోతే కేసీఆర్ హయాంలో అప్పుల పాలైనవంటారు. కేసీఆర్ హయాంలో ఏదైతే
4 లక్షల చిల్లర కోట్లు అప్పు చేసిరో దానికి సంబంధించి మనం కాళేశ్వరం కట్టాం, ఫ్లైఓవర్లు కట్టాం, రోడ్లు కట్టాం, భవనాలు కట్టాం, మెడికల్ కాలేజీలు కట్టాం, ఎన్నో పథకాలు ప్రజలకు అందించడం, ఎన్నో విధాలుగా సహకారాలు అందించడం. ఈ రోజు వీళ్ళు ఏం చేసిరంటే ఒక ఇటుకపైల వెట్లే తెలంగాణలో అన్ని కూల్చివేతలే తప్ప ఏమైనా చేసింది ఏం లేదు. అలాంటి పరిస్థితిలో తెలంగాణ ఉంది తప్ప. ఒకటి గమనించాలండి, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పనులు తెలంగాణ ప్రజలకు చేయబోదు కూడా. ప్రతిదీ కూడా కమిటీలు వేస్తారు, కాలయాపనలు చేస్తారు, ఏడాది ఎలా తీసిరు, ఇంకా 4 ఏళ్ళు ఎప్పుడు ఎలా తీయాలరా నాయన అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు తప్ప ఏం చెయ్యరు, ఏం చేయలేరండి. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారండి ప్రతిపక్షం నుంచి? మేము ఒకటే చెప్తున్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు విలువలు ఉంటే, మీ పార్టీకి ఏమైనా నైతిక విలువలు ఉంటే, మీరు ప్రజా పాలనాన్ని ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రజాపాలనలో ప్రజా సంక్షేమం కోసం, ప్రజల పథకాల కోసం, ప్రజలకు మీరు ఇచ్చిన మాటల కోసం, మీరు ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడి మీరు ఫైట్ చేయండి. మాట కోసం నిలబడి మీరు ప్రజలకు ఏదైతే ఇస్తానో అవన్నీ అందించండి తప్ప దొంగ మాటలు చెప్తా, కాలయాపన చేస్తా, కమిటీలు చేస్తా అంటే ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎవరు ఊరుకోవడానికి లేదు. మీరు ఏదైనా మాట్లాడడానికి ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే ఇలా కేటీఆర్ అరెస్ట్ చేస్తాం, కేసీఆర్ అరెస్ట్ చేస్తాం అని చెప్పి దొంగ మాటలు చేసి డైవర్షన్ పాలిటిక్స్ దిశగా డైవర్ట్ చేస్తా ఉన్నారు. మీ డైవర్షన్స్ ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయింది. గత ఈ 10 ఏళ్ల పాలనలో అతి తక్కువ కాలంలో 10 నెలల ఒక ఏడాది కాలంలోనే అతి తక్కువ కాలంలో విఫలమైన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. పాలేదో నీళ్ళేది అందరికి అర్థమైపోయింది. మీరు ఇంకెన్ని దొంగ మాటలు చెప్పినా, లేదా కేటీఆర్ గారి మీద బురద చల్దామనుకున్నా, కేసీఆర్ గారి మీద బురద చల్దామనుకున్నా, బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్దామనుకున్నా కూడా ప్రజలందరికీ అర్థమైపోయింది. మేము కొన్ని ఏదో ఆ 3 నెలలో 4 నెలలో ప్రచారాలప్పుడు కొంత మాట నమ్మినందుకే ఈ రోజు మేమంతా శిక్ష అనుభవిస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇక మేము వెలుగులోకి వచ్చినాం, ఇక మాకు కళ్ళు తెరుచుకున్నాం. మేము ఇక కేసీఆర్ గారి వెంటే మేము ఉంటామని ప్రజలందరూ కూడా చెప్తున్న సందర్భం. గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అంటా ఉన్నారు, అయ్యో కేసీఆర్ గారు మేము అనవసరంగా మోసపోయినామయ్యా, ఇక మేము నమ్ముకున్నామయ్యా, ఇక మీ వెంటే ఉంటామయ్యా, మీరు రండయ్యా బయటికి, మీ తోడుకుంటామయ్యా, మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి అయ్యా అని చెప్పేసి చేతులు ఎత్తి అడుగుతా ఉన్నారండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రైతు భరోసా విషయంలో క్లియర్గా ఎగ్గొట్టే విధంగా ఇవాళ షరతులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏదైతే ఇస్తామన్నా 15,000 కాకుండా 12,000కే కుదించినటువంటి పరిస్థితి.